ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా శనివారం ఆదివారం అంటే శనివారం రోజు నాగార్జున వచ్చి శుక్రవారం అంతా, అంతేకాదు ఈ వారం అంతా ఏమేం గొడవలు జరిగాయో ఆ గొడవల గురించి హౌస్ మేట్స్కి తప్పొప్పులు చెప్పి వార్నింగ్స్ ఇచ్చి, అలాగే ఒకరిని సేఫ్ చేసి లేదా అన్సేఫ్లో ఉన్న వాళ్ళని రివీల్ చేసి వాళ్ళని టెన్షన్ పెట్టి ఆదివారం సండే ఫండే అంటూ కొన్ని ఆటలు ఆడించి చివరికి ఒకరిని ఎలిమినేట్ చేసి ఏడిపించి వెళ్ళిపోతారు. ఇదే కదా ప్రతి వారం జరిగేది. కానీ ఈ వారం వెరీ స్పెషల్, ఎందుకంటే ఇది ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కేవలం ఒక్కొక్కరిని మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా టైం పీరియడ్ ఇచ్చి మరి, ఎందుకంటే ల్యాగ్ అవ్వకూడదు కాబట్టి. సో 3 రోజులు ఏకంగా ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా రావడానికి 3 రోజులు పట్టింది. అయితే ఇంకా వాళ్ళకి ఇంట్లో అతి ప్రీతమైన వాళ్ళు ఈరోజు అంటే శనివారం రోజు స్టేజ్ మీద కనిపించి అందరినీ అలరించారు. మొదటిగా భరణి మదర్ మరియు నాగబాబు గారు వచ్చారు. అంటే భరణి గురువు నాగబాబు అని చాలా మందికి తెలియదు. ఈరోజు రివీల్ అయ్యింది. ఎందుకంటే భరణి ఇంట్లోకి వచ్చగానే మా గురువు గారికి మా అమ్మకి నేను మాట ఇచ్చి వచ్చాను, సో వాళ్ళ మాట నెరవేర్చడానికి లాకెట్ తీసుకెళ్తున్నాను, ఈ లాకెట్ లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి బయటకు వచ్చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇంతకీ ఆ గురువు ఎవరంటే నాగబాబు గారే. యాక్చువల్లీ భరణి నాగబాబు గారు ముందు నుంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు, సీరియల్ టైం నుంచి. ఆయన జిమ్ ఫీజు కూడా నాగబాబు గారే కడతారంట. అంతేకాదు కొంతమంది సీరియల్ వాళ్ళతో గ్రూప్ వల్ల జిమ్ ఫీజు మొత్తం నాగబాబే కడతారంట. సో ఆ రకంగా భరణి గురించి నాగబాబు గురించి తెలుసు. కానీ నాగబాబే భరణి యొక్క గురువు అని ఈరోజు రివీల్ అయింది. వాళ్ళందరూ కూడా వచ్చి భరణికి నీకు చాలా కోపం ఎక్కువ, ఏమన్నా అయితే ఎవరి మీదన్నా చేయెత్తేస్తావు, కానీ అందుకే ఎక్కడ కొట్టేస్తావో హౌస్ మేట్స్ అని నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి నువ్వు సాఫ్ట్గా ఉండరా బాబు అంటే నువ్వు మొత్తానికి చాలా ఇదిగా తయారయ్యావు, అంత సాఫ్ట్గా ఉంటే ఎలారా బాబు అంటే నువ్వు చెయ్యి మాత్రమే కట్టుకోమన్నావు నాగబాబు, కానీ ఆయన మాత్రం నోరు కూడా కట్టేసుకున్నాడని చెప్పేసి నాగన్నారు. అయితే అందరూ ఏ పొజిషన్లో ఉంటారంటే భరణి ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ తనూజ్ అని, అలాగే థర్డ్ ఇమాన్ని, అలాగే ఫోర్త్ డెమాన్ని, ఆ తర్వాత సుమన్ శెట్టిని, ఫిఫ్త్ పొజిషన్లో సంజనాని పెట్టడం జరిగింది. అయితే ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దివ్య మాత్రం కొంచెం ఫీల్ అయింది. ఎందుకంటే భరణితో ఎంత క్లోజ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హౌస్ మేట్స్ వచ్చినప్పుడు కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా తనుజ మీదే కన్సర్న్ చూపిస్తున్నారు, కానీ దివ్యని అస్సలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ తర్వాత దివ్య కూడా ఏడ్చింది. తర్వాత వెళ్ళి భరణి ప్యాంపర్ చేయడానికి ట్రై చేశాడు, కానీ దివ్యకి మొత్తం అర్థమైంది. అయితే దివ్య కోసం కూడా ఫారెన్ నుంచి తన ఫ్రెండ్ వచ్చింది, నాగార్జునకి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. మా తాతయ్య గారు బిజినెస్ ఫ్రెండ్స్, మాకు థియేటర్ ఒకటి ఉండేది, అప్పుడు తీసిన ఫోటో ఇదే అని చెప్పేసి నాగార్జున గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దివ్య వాళ్ళ తాతయ్య నీ ఆట నువ్వు వాడు, స్ట్రాంగ్గా ఉండి, ఇంకా 4 వీక్సే ఉన్నాయి, నువ్వు కప్పు గెలుచుకొని రా, అందరూ సమానమే, నువ్వు ఎవరిని లోటుపాట్లు చెయ్యకు, తక్కువగా చూడకు అని హింట్ ఇచ్చాడు. ఎందుకంటే తనుజతో గొడవ వల్ల దివ్య బ్యాడ్ అవుతుంది కాబట్టి. అయితే ఈ వీక్ దివ్యనే వెళ్ళిపోతుందని అందరూ అనుకుంటున్నారు. తన ఫ్రెండ్తోని అన్సేఫా చూశారు, కానీ దివ్య అన్సేఫ్ అని వచ్చింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్ వచ్చారు. అంటే ఫ్రెండ్ అంటే అవినాష్, ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. నా బ్రదర్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు, అసలు నన్ను ఏ పని చేయనిచ్చేవాడు కాదు, 15 బస్తాలు మోయాల్సి వస్తే తను 10 బస్తాలు మోసి నాకు 5 బస్తాలే ఇచ్చేవాడు, నన్ను చాలా తండ్రిలా చూసుకున్నాడు, నన్ను వదిలేసి ఒక్కరోజు కూడా తను ఉండేవాడు కాదు అని చెప్పేసి తన బ్రదర్ గురించి చెప్పి తను బాధపడ్డాడు. ఆ తర్వాత అవినాష్ నీ ఆట చాలా బాగుంది, ఇలాగే ఆడు, నువ్వు కమెడియన్గా వెళ్ళావు, చాలా నువ్వు ఇమ్యూనిటీ గురించి ఏం ఫైట్ చేయకు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది, నువ్వు హౌస్లో ఇంకా ఎంటర్టైన్ చేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలంతే, నీకు ఇమ్యూనిటీ నీడ్ లేదు అని చెప్పేసి హింట్ ఇచ్చాడు అవినాష్. ఆ తర్వాత ఇమాన్యుయల్ని ఫస్ట్ ప్లేస్లో, తర్వాత తనుజని, తర్వాత కళ్యాణ్ని, 4th ప్లేస్లో డెమాన్ని, 5th ప్లేస్లో రీతుని పెట్టడం జరిగింది. సో తర్వాత కళ్యాణ్ ఫాదర్ మరియు తమ్ముడు వచ్చారు. కళ్యాణ్ ఫాదరు నువ్వు చిన్నప్పటి నుంచి మేము ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉండటం వల్ల తనని సరిగ్గా చూడలేకపోయాం, తను ఎక్కడో చదువు పాడైపోతుందని చెప్పేసి ఊరికి కూడా తెచ్చేవాళ్ళం కాదు. యాక్చువల్గా ఊర్లో తనంటే ఎవరికి చాలా మందికి తెలియదు, ఎందుకంటే తన చదువు పాడవుతుందని ఊర్లో ఏమైనా జాతర జరిగినా ఏమైనా ఫంక్షన్ జరిగినా కూడా తనని తీసుకొచ్చేవాళ్ళం కాదు. చిన్న వయసులో నిజంగానే మా దగ్గర లేడు, తను ఇంత బాధపడ్డాడని మేము చూసి ఎంతో బాధపడ్డాం ఆ రోజు. కానీ తప్పకుండా ఇప్పటి నుంచి
చాలా మంచి లైఫ్ ఉంటుంది. తను ఆ రోజు అంత బాధపడ్డాడు కాబట్టే తనకి ఈరోజు 'బిగ్ బాస్' స్టేజ్ మీద నుంచునే కెపాసిటీ వచ్చింది అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పి తన కొడుకు కోసం బాధపడ్డాడు. అలాగే ఆ విషయం చెప్తున్నప్పుడు కూడా కళ్యాణ్ ఏడుస్తూనే ఉన్నాడు. ఈ విధంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ 'బిగ్ బాస్' స్టేజ్ మీద తమ అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. ఆదివారం కూడా మిగతా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.